హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. వీకెండ్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. వీకెండ్ రాగానే ఏదో ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మనకి ఈ టైంలోనే కదా పిల్లలకి హాలిడేస్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇదే టైము. నార్మల్ టైంలో ఇంకా స్కూల్ ఓపెన్ అయిన తర్వాతకి ఇంత ఫ్రీగా వెళ్ళలేము. ఇంకొకటి ఏంటంటే డే అంతా ఇంట్లో ఉన్నా కూడా పిల్లలు బోర్ కొట్టేస్తారు, మనకు కూడా పిచ్చి లేపుతుంటారు. ఎస్పెషల్ ఇంకా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తల నొప్పి అయిపోతుందండి. ఈ ఆడపిల్లలు ఎలా ఉంటారు, కానీ మగపిల్లలు అయితే కొట్టుకోవడమే సరిపోతుంది. మా పిల్లలు అయితే మరీన అయిపోయారు. అందుకే ఇంకా మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఎండ ఉంటుంది. అలా ఈవినింగ్ వెళ్ళేసి డిన్నర్ చేసి వెళ్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మొన్న లాస్ట్ 2 వీడియోస్ లులుమాలి పోస్ట్ చేశాను కదా. ఇంకా నాకు ఈ మధ్య అయితే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇంకా అదే బ్రెయిన్లో ఉంది. నైట్ ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్లో ఏమన్నా చూడాలంటే నైటే చూద్దాము. లైటింగ్స్ అలా బాగున్నాయి. అండ్ డేలో కూడా ఇంకోసారి చూడొచ్చు, కానీ నైట్ అయితే చూడాలని ఫిక్స్ అయిపోయాను. మాకు ఇంటి నుండి జస్ట్ 6 కిలోమీటర్సేనండి ట్యాంక్ బండ్. ఇంకా వెళ్ళామన్నట్టు క్యాబ్ ఓలాలో ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళాము. నేనైతే అప్పుడప్పుడు ట్యాంక్ బండ్ చూశాను. అది కూడా 4-5 ఇయర్స్ బ్యాక్లే అండి. ఇప్పటికి టోటల్ మారింది. ఇది చాలా చాలా చేంజ్ అయినట్టు అనిపించింది నాకు. అంటే డే బై డేనే చేంజ్ అవుతుంటుంది. ఇంకెన్ని ఇయర్స్ కదా. ఎస్పెషల్లీ ఏంటంటే ఇవి నైట్ చూస్తే బాగుంటుంది. ఒక ప్లేస్ అనుకుంటున్నాము, ఈ ప్లేస్కి వెళ్దాము. ఎందుకంటే చెప్పాను కదా, మాకు అన్నీ నియర్ బై చుట్టూనే ఉంటాయి. బట్ ఎంత చుట్టూ ఉన్నా కూడా మినిమం ఆటోలో ఛార్జ్ వచ్చేసి 300 ఉంటుంది. ఇంకా మనం చూడాలంటే అవన్నీ ఆలోచించొద్దని. ఇక్కడ ఈ బెలూన్స్ అయితే భలే ఉన్నాయి. ఇవి డేలో ఉండవంట. నేను అక్కడ వెళ్ళిన తర్వాత అడిగాను. అండ్ ఇంకా స్టాల్స్ అవి ఉన్నాయి, చాలా స్టాల్స్. వెళ్తున్న కొద్దీ ఈ అసలు హైదరాబాదులో ఫుడ్కి కొరత ఉండదు కదండి. ఎక్కడనైనా మనీ పెడితే ఎక్కడనైనా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళేసి మేము ఇంటి దగ్గర నుంచి 6:30కి ఏమో స్టార్ట్ అయిపోయాము. ఇంకా హాఫ్ అన్ అవర్లో వచ్చేసాము ట్యాంక్ బండ్ దగ్గరికి. ఇంకా వస్తూనే ఉంటాం. ఇక్కడ ఇది మాకు చాలా దగ్గర. చార్మినార్ ఇదిను చాలా దగ్గర. అందుకనేసి అయితే ఇప్పుడు మనీ ఇక్కడ లోపలికి ఎంట్రీ టికెట్కి అక్కడ టికెట్లో లైన్లో కట్టాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా ఇక్కడ స్కానర్ చేయొచ్చు. ఇంకా ఇక్కడికి లోపలికి రాగానే నాకు ఒక్కటే గుర్తొచ్చింది. మా పెద్ద బాబు 2 ఇయర్స్ అండి, అప్పుడు ఇక్కడికి వచ్చాము. ఈ వాటర్ లోపలికి ఇప్పుడు వెళ్ళనివ్వట్లేరు. అప్పుడైతే మేము వాటర్లో చాలాసేపు కూడా ఆడుకున్నాము. ఈవెన్ మా పెద్ద బాబుని కూడా ఆడించాము. అదే అంటూ ఉన్నాను మా హస్బెండ్ తోటి అయితే, అప్పుడు ఎలా ఉండే కదా ఇలా అయిపోయినది అని. కొన్ని గేమ్స్. ఇంకోటి ఇందులో నేను మర్చిపోలేదంటే పెయింటింగ్ ఒక అతను పెయింట్ వేస్తాడండి. అప్పుడైతే 500 రూపీసే ఉంది. ఇలా వెళ్తుంటే ఇటు మనకి రైట్ సైడ్ ఇక్కడ అందరు ఉన్నారు కదా క్రౌడ్ జనాలు, ఇతనే అప్పుడు 500 తీసుకుండండి. మేబీ ఇంకా 5 ఇయర్స్ అయింది లేండి, 5-6 ఇయర్స్ అయింది కాబట్టి ఇప్పుడు 1000 రూపీస్ ఒక్క పర్సన్ పెయింట్, ఒక్క పర్సన్కి 1000. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా మనకేమన్నా కావాల్సినవి ఉంటే బ్యాండ్స్, క్లచెస్ అన్నీ. బట్ ఇక్కడ కన్నా నాకు చార్మినారే తక్కువ అనిపించింది. ఒకసారి చార్మినార్ వెళ్ళాం కాబట్టి. నెక్స్ట్ లోపలికి వెళ్ళి సైడ్కి వెళ్ళి ఇవన్నీ చూపించాము. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 7:30 ఏమైంది. 9కే క్లోజ్ అంట. మార్నింగ్ 9 ఈవినింగ్ 9 వరకు అంట. సర్లే ఇంకా అలా బయటకు వచ్చాం కదా, మళ్ళీ ఇంకా బోటింగ్ ఇంత దూరం వచ్చాం, బోటింగ్ చేయకుంటే ఎలాగో అనేసి ఇంకా బోటింగ్కి అయితే చిల్డ్రన్స్కి 5 ఇయర్స్ అబవ్ వాళ్ళకి 50 రూపీస్. నెక్స్ట్ ఏమో పర్ హెడ్ అడల్ట్స్కి అయితే 100 రూపీస్. అది నార్మల్ ఏ బోట్ అయినా. మ్యూజిక్ అంటే డ్యాన్స్ వేసే బోట్ కూడా ఉంటుందంట. అంటే ఆ బోట్లో డ్యాన్స్ వేస్తారంట. అదైతే 200 అంట ఈచ్ 1 పర్సన్కి. 100 రూపీస్ ఎక్కువ అన్నట్టు. మనం వచ్చింది బుద్ధుని చూడడానికి, ఆ డ్యాన్స్ అదంతా ఎందుకులే అనేసి నార్మల్గా 100 రూపీస్ టికెట్ అలా తీసేసుకొని వెళ్ళిపోయాము. ఇలా బోటికి ఎంత లైన్ ఉంది తెలుసా. వీకెండ్ మేము వెళ్ళింది సండే రోజు వెళ్ళాం కాబట్టి. వీకెండ్స్లో ఇప్పుడు ఎస్పెషల్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్ అందులోనూ పిల్లలకి అందరు ఇంట్లోనే ఉంటారు. ఖచ్చితంగా ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్క ప్లేసెస్ దగ్గర క్రౌడ్ ఉంటుంది, చాలాసేపు వెయిటింగ్ ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ రావడము, ఈవినింగ్ టైం అవ్వడము. డేలో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈవినింగ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఈవెన్ మేము మొన్న మాల్కి వెళ్ళాము, అక్కడ కూడా టైం చూస్తే 6-7 అయినా కూడా జనాలు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. చల్లగా ఉంటుంది. ఈవెన్ నాలాగానే అందరూ ఆలోచిస్తారు కదా, డే అంతా ఎండ ఉంటుంది, పిల్లలతో ఎక్కడికి వెళ్ళలేము, ఇరిటేషన్ తెప్పిస్తారు. ఈవినింగ్ టైం అయితే సరదాగా అలా పిల్లల్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు.
వెళ్ళొచ్చని. అప్పుడెప్పుడో 4-5 ఇయర్స్ బ్యాక్ చూశాను బుద్ధుడిని. మళ్ళీ ఇప్పుడు చూడండి ఈ వ్యూ మాత్రం అల్టిమేట్. నేను అనుకుంటూనే ఉన్న హైదరాబాద్ నైట్ బాగుంటుంది, ఇంకా ట్యాంక్ బండ్ అంటే వాటర్ ఉంటాయి కదా, ఆల్రెడీ చూసిన ప్లేస్ కదా. నేను ఇమాజినేషన్ చేసుకుని ఎంత బాగుంటుందని. ఈ వాటరు, ఆ చుట్టూ అక్కడ లైట్ సచివాలయము, నెక్స్ట్ మ్యూజియము అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూడడానికి ఇంకా కుదరలేదండి. మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇవన్నీ చుట్టూ డేలో రావాలి. 11 కల్లా వస్తే అన్నీ చూసుకొని లాస్ట్ ఈవినింగ్ అయ్యడానికి మళ్ళీ ఇక్కడ బుద్ధుని దగ్గరికి రావాలి అనుకున్నాను. ఇంత దగ్గరనే కాబట్టి మళ్ళీ రావచ్చులేండి. సో దగ్గర దూరం అనలేదు, హైదరాబాద్లో ప్రతి ఒక్క ప్లేస్ని 2-3 టైమ్స్ విజిట్ చెయ్యొచ్చు, అంత బాగుంటాయి. మళ్ళీ చూసే ప్లేసెస్ అన్నీ కూడా అన్నిటికీ కొంత స్పెషలే ఉంది. అన్నీ కూడా 2-3 టైమ్స్ చూడాల్సిన ప్లేసే. ఇంకా మన ఓపిక ఉంటే, లేదంటే 1 టైం చూసి వదిలిపెట్టేయచ్చు. ఇంక ఈ లైటింగ్కి అలా బుద్ధుని దగ్గరికి అలా దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆ లైట్స్ ఇక్కడ కూడా డే కన్నా ట్యాంక్ బండ్ డే కన్నా నైటే బాగుంటుంది. ఈ లైట్స్ అన్నీ కనపడాలంటే నైటేను. డేలో అలా ఏముండదు, ప్లెయిన్గా వాటరు చుట్టూ ఉన్న వ్యూనే ఉంటుంది. బట్ ఇంత కలర్ఫుల్గా అంటే నైటే. ఇంకొంచెం లైటింగ్ ఉంటే ఆ వాటర్ అనేది కనపడేది, అది చూడ్డానికి కనిపిస్తుంది కానీ వీడియోలో కనిపించట్లేదు అంతే. బట్ నైట్ టైం వెళ్ళండి, మీరు డేలో వెళ్ళినా మళ్ళీ ఇంకోసారి వెళ్ళొచ్చు. నైట్ టైం అంతా బాగుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళామా, ఇంకోటి ఏదంటే ఇక్కడ ఒక్క ఫోటో తీసుకుందామన్నా లైటింగ్ రాక అసలు ఏమన్నా బాగా రావట్లేవు. ముందురా ఇట్లా మనకి బుద్ధునికి ఇలా లైటింగ్ పెడతారు చూడండి, అందరు అక్కడ ఉండి ఫోటో దిగుతున్నారు. బాగా అనిపించింది ఆ చల్లటి వెదరు, కూల్ వెదరు. ఇక్కడికి కూడా మీకు విషయం తెలుసా, ఇక్కడికి లైన్ కట్టి ట్యాంక్ అంటే మనం బోట్లో వెళ్ళి వచ్చేంతవరకు ఆ స్మెల్ సేమ్ దుర్గం చెరువు స్మెల్. నాకు ఏటన్నా ఏమో కానీ ఈ కొంచెం వెరైటీ ఇలా మ్యూజియం మేబీ అందరికీ అంతే ఉంటుంది కానీ నాకైతే ఇంకెక్కువ హెడేక్ వస్తుంది. ఇంటికి వెళ్ళినాక కూడా నేను మనిషిని అవ్వలేదండి, అంత చందాల వాసన. ఇంత మంచి ప్లేస్ కదా, కొంచెం నీట్గా చెరువు, అది అందులో అందరం మనమే చెత్త చెదారము ఇయ్యడము అలాంటివి ఏం చేయకుండా కొంచెం నీట్గా ఉంచుకుంటే, కొద్దిగా మరీ హైజీనిక్గా కాకపోయినా కొంచెం నీట్గా, అంటే చిప్స్ తినేస్తున్నాం అల్లబడేస్తున్నాం అన్నీ తినేసి, అందులో ఇంత మంచి స్పెషల్ ప్లేస్ కదా ఎందుకు మనము ఇలా చేయడం అనిపించింది. ఆ స్మెల్కి ఇంటికి వెళ్ళినాక నేను ఫుడ్ కూడా తినలేదండి, హెడేక్ లేసి ఇంటికి వెళ్ళి ఆయిల్ అంతా పెట్టేసుకొని పడుకున్నాను. అంతలా హెడేక్ వచ్చింది, అంతలా గొబ్బు స్మెల్, అదొక్కటే బాధాకరం ఉంది కానీ ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఆ లైటింగ్స్ అదంతా బాగుంది. పిల్లలు అందరం కూడా ఉన్నంతసేపు చాలాసేపు ఉన్నాము ఇక్కడ. ఆల్మోస్ట్ 6:30 ఇక్కడ 7కి 6:30కి ఇక్కడ ఉంటే 3 hours ఉన్నాము. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇంకంతా బోటు నుంచి చూసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు పైన కూర్చుందాం అనుకున్నాం బోట్లో, ఎందుకంటే వ్యూ బాగా కనిపిస్తుందని. బట్ అక్కడ ఛాన్స్ లేకుండే వేరే బోట్ ఎక్కించారు. ఇప్పుడు రిటర్న్లో మాత్రం మేము అదే అనుకున్నాం, పైన ఎక్కాలి వ్యూ బాగుంటుంది, కొంచెం హైట్లో ఉంటుంది కదా అని ఇంకా అదే ఎక్కేసి వచ్చుంటాయి. ఆ చుట్టుపక్కల ఉన్న లైటింగ్స్ అబ్బా భలే ఉన్నదండి. ఈ స్మెల్ ఒక్కటి లేకపోతే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీకెండ్కి అయితే ఇంకా ఇదొకటి చూసాము. టైం ఉంటే అంటే మేబీ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని 11 కల్లా స్టార్ట్ అయితే మ్యూజియము, బిర్లా మందిర్, చుట్టుపక్కల సచివాలయం ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా చూడాలి. మళ్ళీ ప్లాన్ చేస్తాము ఈ సమ్మర్ అయిపోయేసరికి చూడాలి. మరి వేరేవి అనుకుంటున్నాము. పిల్లలు కూడా కొంచెం సమ్మర్ కదా ఎంజాయ్ చేస్తారు అది ఇదని. సో చూడాలి. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఫస్ట్ అయితే లెమన్ జ్యూస్ తాగినాము, దాహం అవుతుంటే లెమన్ వాటర్ తీసుకున్నాము. నెక్స్ట్ అయితే పానీపూరి చూడగానే బాగుండే, పానీపూరి కూడా అందరం ఒక్కొక్క ప్లేట్ తిన్నాము. ఇక్కడ మ్యాగీ 1 ప్లేట్ 20-30 రూపీస్ ఏదో అంట. ఎందుకులే అనేసి పానీపూరి తినేసి ఇంటికి వచ్చేసరికి 10:30 అలా అయిపోయింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆటోస్ ఉంటాయి మా ఇంటికి, మెహదీపట్నంకి. ఇంకా డైరెక్ట్గా ఆటో కట్టేసుకొని వెళ్ళిపోయాం. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లల్ని అక్కడిక్కడ తిప్పేసేయండి. మనం ఉన్న ఏరియాలోనే లాంగ్గా కాకపోయినా కూడా సరదాగా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ ఇంట్లో ఉండి మన బుర్ర తినకుండా ఉంటారు. అంతే, హ్యాపీగా అయిపోయింది. ఈ వీకెండ్కి అయితే ఇది ఒక్కటైతే చూసాము. నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తాం ఏంటి అనేసి వీడియో అయితే చూసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్, గుడ్ నైట్.